ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ బెంగుళూరు అలాగే చెన్నై జట్ల మధ్య జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే కూడా చెన్నై జట్టు గెలుస్తుందని రికార్డులు చెప్పాయి. అలాగే ఆ జట్టులో ఉన్న ఆటగాళ్ళు చెప్తూనే వచ్చారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే చెన్నై జట్టు సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తుగా ఓడించేసింది. అయితే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అనేది తన మాటల్లో, తన ఆటలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు మేము మొత్తం మా ఆటను పట్టు బిగించి ఆడాము. మొదటి ఓవర్ నుంచి కూడా మేము ఆడాల్సిన గేమ్‌ని తూచా తప్పకుండా ఆడుతూ వచ్చాము. అయితే మేము మ్యాచ్ మొదలుపెట్టే ముందు ధోని భయ్యా నాకు ఏదైతే ప్లాన్ చెప్పాడో, మా ఆటగాళ్ళకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని సూచించాడో, ప్రతి ఒక్క పనిని మేము అలాగే చేసుకుంటూ వచ్చాం. కానీ కొన్ని కొన్ని మ్యాచెస్‌లో ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగదు. కానీ అటువంటి కఠినమైన సందర్భాల్లో కూడా మా వెనకాల ధోని భయ్యా ఉన్నాడు అన్న ఒక ధైర్యం చాలు. ఖచ్చితంగా ఈ సిరీస్ మాదే అని చెప్పడానికి" అంటూ ప్రారంభించాడు రుతురాజ్ గైక్వాడ్. అయితే ఇంకొక 10, 15 పరుగులు మేము వాళ్ళ చేత తక్కువ చేయించుండుంటే బావుండేదని అనిపించింది. ఎందుకనంటే ఆఖరిలో బ్యాటింగ్ విషయంలో మేము కొద్దిగా టెన్షన్ పడ్డాం. కాకపోతే ఒకే ఓవర్‌లో వరుసగా వికెట్లు కోల్పోవటం బెంగుళూరు జట్టుకు వాళ్ళ పతనాన్ని శాసిస్తే మాకదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ముఖ్యంగా మాక్స్‌వెల్ అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు ఔట్ అయిపోయిన తీరు మాలో రెట్టింపు కాన్ఫిడెన్స్‌ను పెంచింది. అయితే 3 వరుస వికెట్లు వెంటనే తీయడం అంటే మామూలు విషయం కాదు. అలా వికెట్లు పోవటం వల్ల మా మీద మాకు మ్యాచ్ మీద పట్టు వస్తే, వాళ్ళు అదే సమయంలో పట్టు కోల్పోయారు. నేను ఎప్పుడూ కూడా నా కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ నేను అదొక ప్రెషర్ లాగా, ఒక బాధాకరమైన విషయంలాగా భావించను. నాకు గతంలోనే అనుభవం ఉంది. కెప్టెన్‌గా ఏ రకంగా నడుచుకోవాలి, జట్టును ముందుకెలా నడిపించాలి అనేది. దానికి తోడు ఖచ్చితంగా ధోని భయ్యా అండదండలు నాకు ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా మా జట్టులో నేచురల్ స్ట్రోక్ ప్లేయర్స్ చాలా ఉన్నారు. అజింకా రెహానే అయితే ఈరోజు చాలా అద్భుతంగా రాణించాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయం పైన క్లారిటీ ఉంది. ముఖ్యంగా మేము కొన్ని విషయాలనైతే ఖచ్చితంగా మెరుగుపడాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా బాగా బ్యాట్ చేశారు. కానీ 15 15వ ఓవర్ వరకు కూడా ఈజీగా అనిపించింది కానీ, ఆ తర్వాత మ్యాచ్ కొంచెం కఠినంగా అవుతుందేమో అని అనుకున్నాము అంటూ, కానీ బాగా జరిగింది అంటూ తన స్పీచ్‌ని ముగించాడు.